నమ్మదిగా ఉన్నారా పట్టణము కాన్స్టిట్యూన్సీ మరియు కాన్స్టిట్యూన్సీలో బాగా చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్కు వెళ్ళే విద్యార్థినులు దాన్ని దృష్టిలో పెట్టుకొని బోధన క్లబ్ రోటరీ క్లబ్ వాళ్ళు రాజు గారు ప్లస్ వాళ్ళ ప్యానల్స్ అందరు కలిసి ఎక్కడైనా కొద్దిగా దూరం ఉంటే ఒక చిన్న గ్రామానికి మెయిన్ గ్రామానికి రావటానికి ఎక్కడైతే స్కూల్స్ హై స్కూల్స్ ఉన్నాయో అక్కడ రావటానికి ఇబ్బంది అవుతున్నదన్నది పరిశీలించి ఆలోచించి వాళ్ళకు ఒక సైకిల్ అందిస్తే బాగుంటుందని మంచి 325 సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా. అదేవిధంగా అప్పుడప్పుడు మీరు హెడ్ మాస్టర్స్ను టీచర్స్ను కూడా కలిసి మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచిగా చదివించండి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూళ్ళనే మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారు, టీచర్స్. కానీ అవగాహన లేక ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అన్ని సిస్టమ్స్ పోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఎవరికి చేస్తున్నాం? పిల్లల కొరకు ఒక్కొక్కటి 200 కోట్లతో హాస్టల్ అక్కడనే, స్కూల్ అక్కడనే, మతాలకు అతీతంగా అందరు కలిసి ఉండాలని కూడా స్టార్ట్ చేసినాం. మన బోధనలో కూడా అవుతూ ఉంది, ఆర్మూర్లో అవుతున్నది, రూరల్లో అవుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఎందుకు పెడతా ఉన్నాము? ఒక్కొక్క స్కూల్కు 200 కోట్లు, మళ్ళీ ఆ పిల్లలకు భోజనాలు అన్నీ ఉండటానికి ఇంత ఖర్చు అయినా ఎందుకు పెడుతున్నాము? దాన్ని మన పిల్లలకు ఆ భగవంతుడు అందరికి బుద్ధిస్తారు. కానీ కొంత ఫైనాన్షియల్ ఎక్కాలు తక్కువలు ఉన్నా వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పోయలేక ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ 325 స్కూల్స్ 325 సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసిన క్లబ్ వాళ్ళకు అభినందిస్తూ ఉన్నాను. యువకులు మీరు ఈ విధంగా కొన్ని సహకారాలు చేయాలి. డబ్బులు ఎన్నున్నా భగవంతుడు అనేవారు ఉంటారు. కొంత సహకారాలు సాహ్యాలు కూడా చేస్తూ ఉంటే మన పూజలకు ఫలితం దొరుకుతుంది. కాబట్టి మేము అందరినీ అభినందిస్తాము. థ్యాంక్ యూ.